ఫ్రెండ్స్, యూట్యూబ్ వీడియోస్లో ఉన్న టెక్స్ట్ని కూడా కాపీ చేసుకోవచ్చు ఈ యాప్లో. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి ఈ వీడియోలో చెప్తా. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఫస్ట్ మైక్రోసాఫ్ట్ స్టోర్ను ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ సెర్చ్ బాక్స్లో పవర్ టోన్ అని టైప్ చేసుకోవాలి. ఇక్కడ మైక్రోసాఫ్ట్ పవర్ టోన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనం అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. నేను ఇంతకుముందు అయితే ఇన్స్టాల్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసుకుందాం. ఇక్కడ విండోలోకి అయితే వెళ్దాం. ఇక్కడ పవర్ టోన్ అని ఉంది కదా, ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే యాక్టివేట్ అయితే అయిపోయినాయి. ఇక్కడ మెయిన్ యాక్టివేట్ అయితే చేసుకోవాల్సింది ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆన్ అయితే చేసుకుందాం. ఇక్కడ విండో షిఫ్ట్ టీ క్లిక్ చేసుకున్నామంటే మనకి యూట్యూబ్లో వీడియోస్లో ఉన్న టెక్స్ట్ కూడా కాపీ చేసుకోవచ్చు. అది ఎలాగనేది ఇప్పుడు చూపిస్తాం మీకు. క్రోమ్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ సెర్చ్ బార్లోనే ఏదైనా మీకు చూపించడానికి ఒక టెక్స్ట్ వీడియో అయితే మీకు చూపిస్తా. ఇక్కడ ఒకటి ఉంది, ఎంఎస్ వర్డ్లో ఒక లెటర్ టెక్స్ట్లో టైప్ చేసినారు. దీని మీద అయితే క్లిక్ చేసుకుంటున్నా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టెక్స్ట్ అయితే ఉంది, ఏదో లెటర్ రాసినాడు. దీన్ని ఎలా కాపీ చేసుకోవాలనేది ఇప్పుడు కీబోర్డ్లో ఏం చేయాలనేది ఇప్పుడైతే విండో టైప్ చేసుకోవాలి. దాని తర్వాత షిఫ్ట్ క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత టీ క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక బ్లాక్ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మొత్తము మనకి ఎంత కావాలో అనేది టెక్స్ట్ అయితే చూసుకోవాలి. అక్కడి నుంచి మనం ఒక డ్రాగ్ చేయాలంతే, చూసుకోండి. సింపుల్గా అక్కడి నుంచి డ్రాగ్ చేసి మనం వదిలిపెట్టేసామంటే ఇమ్మీడియట్గా అయితే కాపీ అయిపోతుంది. ఇప్పుడు విండోలోకి వెళ్ళి ఒక నోట్ ప్యాడ్లో అయితే పేస్ట్ అయితే చేస్తా. కాపీ అయిందో లేదో మీకే తెలిసిపోతుంది. ఇక్కడైతే పేస్ట్ అయితే చేస్తున్నా. చూడండి, మనకైతే కాపీ అయితే అయిపోయింది. ఇక్కడ పేస్ట్ కూడా చేసేసినాం కదా. ఇలా సింపుల్గా అయితే వీడియోలో ఉన్న టెక్స్ట్ని కూడా కాపీ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఫీచర్ అయితే చెక్ చేసుకుందాం. ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేసుకుందాం. ఇక్కడ పవర్ టోన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ డాష్ బోర్డ్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ కింద స్క్రోల్ చేసి ఒకటి మౌస్ హైలైటర్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసుకుందాం. ఇది కూడా మనకి యూజ్ఫుల్ అవుతుంది. ఇక్కడ ఆన్ చేసుకుందాం. ఇక్కడ విండో షిఫ్ట్ హెచ్ క్లిక్ చేసుకున్నామంటే మనకు ఒక ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసుకుంటే ఎల్లో చూడండి. ఇక్కడ నెక్స్ట్ రైట్ సైడ్ క్లిక్ చేసుకుంటే బ్లూ వస్తుంది. ఇక్కడ విండోలోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూడండి. లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసుకుంటే ఎల్లో వస్తుంది, రైట్ సైడ్ క్లిక్ చేసుకుంటే బ్లూ వస్తుంది. మీరు కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ పవర్ టోన్ రన్ అని ఉంది. ఇక్కడ ఆల్ట్ స్పేస్ క్లిక్ చేసుకున్నామంటే ఆల్ట్ స్పేస్ మనకు సెర్చ్ బార్ ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా మీరు ఏదైనా అప్లికేషన్లో కావాలనుకుంటే ఇమ్మీడియట్గా ఒక ట్యాప్ చేసామంటే ఇక్కడి నుంచి అయితే ఓపెన్ చేసుకోవచ్చు, అక్కడి నుంచైనా. నెక్స్ట్ ఫైల్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ థంబ్నెయిల్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ప్రతి థంబ్నెయిల్ మీద ఒక ఫోటో మీద పిక్సార్ట్ అని ఉంది. ఆల్ ఫొటోస్కి పిక్సార్ట్ అని ఉంది. ఈ నేమ్ చేంజ్ చేయాలంటే ఫస్ట్ అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రైట్ సైడ్ క్లిక్ చేసుకొని ఇక్కడ రీనేమ్ విత్ పవర్ రీనేమ్ అని ఉంది. ఇది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అంటే మనము పవర్ టోను సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుంటాం కదా యాప్, అదే అప్పుడు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఈ రీనేమ్ అయితే యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ అన్ని పిక్సార్ట్ ఉంది. ఈ పిక్సార్ట్ పోవాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ పైన పిక్సార్ట్ అనే ఇవ్వాలి. అది రిమూవ్ కావాలి కదా, ఇక్కడ పిక్సార్ట్ అనే ఇవ్వాలి. రిమూవ్ అయ్యేదని ఇక్కడ ఇస్తున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ కింద ఏమి ఇవ్వాలంటే ఇక్కడ యాడ్ అయ్యేదని ఇప్పుడు నేమ్ ఇచ్చిన, నా నేమ్ ఇక్కడ యాడ్ అవ్వాలి. పిక్సార్ట్ కాడ నా నేమ్ రావాలి. ఇప్పుడు నేమ్ ఇచ్చేసిన. ఇక్కడ అప్లై మీద అయితే క్లిక్ చేసుకుంటున్నా. ఇక్కడ చూడండి, మొత్తం ప్రతి ఒక్క ఇమేజెస్కి మన నేమ్ అయితే వచ్చేసింది. చరణ్ అని ప్రతి ఒక్క ఇమేజ్కి అయితే ఇలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోలు కావాలంటే షేర్ అండ్ సబ్స్క్రైబ్.